వలస కోకిల పేరే ఎంతో అందంగా ఉంది. నగరీకరణ పల్లెటూరులో జీవితం గడపలేక పట్టణవాసం వచ్చి అక్కడ కూడా ఎంతో బాధపడి ఎంతో బాధగా కూసే ఒక కోకిల యొక్క గొంతుని అమ్మ చిత్రించాలి వలస కోకిల గేయంలో. అది ఈనాటి పరిస్థితికి చక్కగా ఎంతో చక్కగా అమరింది అనిపిస్తోంది. మనకి వసంతం దాటిపోయింది, మంచి ఎండాకాలం వచ్చేసింది, వస్తుంది, ఎండలు మండిపోతున్నాయి, బయట ఎండలు మండిపోతున్నాయి వాతావరణంలో, నగరంలో వాతావరణము మండిపోతుంది. అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి అంతా కొంచెం మంటగానే ఉంది మనకి. ఇప్పుడు ఎక్కడ కూడా ఈ సుఖంగా లేదు. అయినా కూడా ఎక్కడి నుంచో ఒకే కొద్దు దీనంగా ఎక్కడో మనకి వినిపిస్తూనే ఉంది. ఆ దైన్యాన్ని రూపుమాపోసిన పరిస్థితి కూడా మనకి ఈనాడు కనిపిస్తూ ఉంది. నాకు తెలిసినంత వరకు తెరచూసిన వలస కోకిలలో ఈ సంవత్సరం అంతా కూడా లేదా ఇటీవలి కాలంలో అంతా కూడా దేశంలో ఎప్పుడెప్పుడు ఏ ఏ పరిస్థితుల్లో ఏ సంఘటనలు జరిగాయో వాటన్నిటినీ కూడా కవితాబద్ధం చేసింది. వాస్తవిక చిత్రీకరణ అంటే ఉన్నది ఉన్నట్లుగా రాయడం కాదు, న్యూస్ పేపర్ రైటింగ్, న్యూస్ పేపర్ రిపోర్ట్ కాదు, దానిని సార్వజనీనంగా ఒక ప్రత్యేక వ్యక్తి యొక్క అనుభవంగా కానీ ఒక న్యూస్ పేపర్ వార్తలా కానీ కాకుండా అది ప్రతి మనిషి యొక్క అనుభూతిగా అందరి హృదయాలలో పలిగే ఒక స్వరంగా దాన్ని కవిత్రీకరించడమే దానినే వాస్తవ చిత్రీకరణ.